హైదరాబాద్ మేడిపల్లి పరిధిలో దారుణం జరిగింది. భర్త ఎముడై భార్యను హతమార్చాడు. శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా చేసి మూసీ నదిలో పడేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేస్తున్నారు. హైదరాబాద్ మేడిపల్లి పరిధిలో దారుణం చోటు చేసుకుంది. గర్భవతి అయిన భార్య స్వాతిని హత్య చేసిన భర్త మహేందర్ రెడ్డి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కవర్లో వేసి మూసీలో పడేశాడు. మానవత్వం మంట కలిసేలా బంధాలకు బేటలు వారేలా జరిగిన ఈ ఘటన మృతురాలి బంధువులతో పాటు స్థానికులను కలవరానికి గురిచేసింది. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి అలియాస్ జ్యోతి అదే గ్రామానికి చెందిన సామల మహేందర్ రెడ్డిని ప్రేమ వివాహం చేసుకుంది. మొదటిసారి స్వాతి గర్భవతి అయినప్పుడు మహేందర్ రెడ్డి అబార్షన్ చేయించాడు. దీంతో స్వాతితో కొన్ని రోజులుగా అయిష్టంగానే అతను జీవనం కొనసాగించినట్టు తెలుస్తోంది. అనంతరం మహేందర్ రెడ్డికి సర్ది చెప్పి అతని కుటుంబ సభ్యులు హైదరాబాద్ పంపారు. 25 రోజుల క్రితం బోడుపల్లిలోని బాలాజీ హిల్స్లో వీరు అద్దెకు దిగారు. మహేందర్ రెడ్డి ర్యాపిడో నడుపుతుండగా స్వాతి ఇంటి వద్దే ఉంటుంది. అయితే ఇరువురి మధ్య ఏం జరిగిందో తెలియదు. శనివారం మధ్యాహ్నం మహేందర్ స్వాతిని ముక్కలు ముక్కలుగా నరికి తల, కాళ్ళు, చేతులు వేరు చేసి మూసీలో పడేశాడు. మిగిలిన మొండాన్ని కవర్లో ప్యాక్ చేసి మొండాన్ని తీసుకెళ్లే పరిస్థితి లేకపోవడంతో గదిలోనే ఉంచాడు. అనంతరం స్వాతి ఆత్మహత్య చేసుకుందని తన సోదరికి సమాచారం ఇచ్చాడు. ఆమె స్వాతి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో పాటు బోడుపల్లిలోని బంధువులకు సమాచారం ఇచ్చింది. వారు మహేందర్ రెడ్డి ఇంటికెళ్లి చూడగా కవర్లో ముక్కలుగా ఉన్న శరీర భాగాలను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ప్రేమ వివాహం చేసుకుని బోడుపల్లిలో ఉంటున్న స్వాతి, మహేందర్ మధ్య వైరానికి గల కారణాలేంటి, హత్య చేయడానికి కారణాలు ఏమై ఉంటాయనే కోణంలో మేడిపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో స్వాతి కాళ్ళు, చేతులు, తల వేరు చేసి ప్రతాప్ సింగారంలోని మూసీలో వేసినట్లు నిందితుడు చెప్పడంతో వాటి కోసం మహేందర్ రెడ్డితో కలిసి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. క్లూస్ టీమ్స్, ఫోరెన్సిక్, డాగ్ స్క్వాడ్, డిఆర్ఎఫ్ బృందాలతో శరీర భాగాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఛాతీ భాగాన్ని మాత్రం స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరిగిన సమయంలో స్వాతి 4 నెలల గర్భిణిగా ఉన్నట్లు తెలుస్తోంది. స్వాతి గర్భవతి కావడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని స్వాతి కుటుంబ సభ్యులు చెప్పారు. ఇంట్లో తెలుసుకొని తల్లిదండ్రులు ఇద్దరు నేర్పిండ్రు. చేసుకోమని అన్నారు. నా బిడ్డ అక్కకైనా అంత బంగారం పెడతాం బిడ్డ చేసుకో, మీ అమ్మ మీ నాయన చెయ్యారు పెండి అంటే నా బిడ్డ వాళ్ళ మాటలు పట్టుకుంది. 14 చదివింది. హాస్టల్లోకి వెళ్ళి వచ్చినాక 2-3 రోజులు ఊక తిరిగిండు. ఫోన్ మాట్లాడితే నాకు దొరికింది. నేను తిట్టినా. దాని తల్లిని గుంజుకొచ్చి అడిగితే నా మొగని కాలు మొక్కింది. తప్పైంది, నా కొడుకునే పెళ్లి చేస్తాం, నీ బిడ్డ చేయండి అన్నది. మేము అప్పుడు దాక్కున్నాం సార్. వచ్చిండు, పిల్లని ఎత్తుకపోయిండు. పిల్లని ఎత్తుకపోయి పెళ్లి చేసుకున్న సంది ఇదే శిక్షలు. 19 నెలలు అవుతుంది పిల్లని తీసుకుపోయి మాట్లాడనియాడు. ఫోన్ చేసే కలవకుట పెట్టిండు. పిల్లని కూడా దాకా చూపించకపోతే గవర్నమెంట్ చూపించుకుంటుందంట. అడుకొచ్చుకొని తిన్నదంట. నిన్న మొన్న తెచ్చి పెట్టుకుంటూ రోజు తింటాడంట, బయట పోతాడంట. ఎట్లా నాన్న వన్ నిన్ను మంచిగా చూస్తుంది, అది మంచిగా ఉండు అని చెప్పినాం సార్. మేము పెడుతుంటాం సార్. ఏదన్నా నా బిడ్డని విడిచిపెట్టి పెట్టిన ఫోన్ ఉండేవాడు. వాళ్ళందరూ ప్లానే ఆడు సారు. మా పిల్ల మీద ఇష్టం లేదు, వాళ్ళ అమ్మ నాయనకి ఇష్టం లేదు. అందరు పెళ్లి చేసిరు కదా సారు. వాళ్ళందరూ మాట్లాడాలిగా పిల్లతో. ఇప్పుడు ఎవరు మాట్లాడారంట. పిల్ల ఫోన్ చేసి ఎవడే నీకు అత్త ముష్టి అంట. మేము గొల్లలం సార్. అది కాపుది కానీ మాది గొల్లతనం అండి, కండి పిచ్చపొలతనం అండి. అట్లా దానికి ఆ రీతి లేదు. ఆ దుడికి ఎట్లా అన్నదో నాకు కావాలి సార్. నేను తప్పుగా ఒప్పో నా పిల్లని ఎట్లా పుట్టుకుంది, ఎట్లా చేసింది. అయితే అమ్మాయి 3 months ఉందని తెలిసింది మాకు. తెలిసినాక ఎంట్రీ చేస్తామనేసి నేను మా అందరికి ఫోన్ చేసిన. వాళ్ళని అడిగితే వాళ్ళు నాకు ఫోన్ నెంబర్ ఇవ్వలేరు. వీళ్ళని అక్క వాళ్ళని కూడా అడిగితే మాతో కూడా లేదురా వాళ్ళవి అనేసి అని అన్నారు. సరే అని నేను మా దగ్గర మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి అన్న దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని మహేష్ మరి ఇట్లా స్వాతి ప్రెగ్నెంట్ ఉందంట కదా, మా దగ్గర ఎంట్రీ చేయాలి మళ్ళీ చెప్పండి అనేసి అంటే అక్క నేను తర్వాత ఫోన్ చేస్తా అనేసి ఒకసారి లిఫ్ట్ చేసిండు. ఇక ఫోన్ పెట్టేసిండు. ఇక నాకు అప్పటి సంది మళ్ళీ ఫోన్ అస్సలు అటెండ్ చేయలేదు సార్. ఇక నేను మస్తు సార్లు ఫోన్ చేసిన వాళ్ళకి, ఎన్నిసార్లు వాళ్ళ అమ్మ వాళ్ళకి అడిగినా, ఇక మళ్ళీ వాళ్ళ తమ్ముడు ఆ బాబుని కూడా అడిగినా కానీ నాకు ఎవ్వరు రెస్పాన్స్ ఇవ్వలేరు. ఇక మాది ఆధార్ ఉంటుంది కానీ మేము దాంతో చేయనికే రాదు కదా, మాకు ఎల్ఎంపీ అన్ని డీటెయిల్స్ కావాలి. దాంతో నాకేం తెలియలేదు. ఇక దాంతోపాటుగా నేనేం ఎంట్రీ కూడా చేయలేకపోయినాయి. కానీ వాళ్ళను ఎన్నిసార్లు అడిగినా కూడా నాకేం చెప్పలేదు సార్. అసలు మాకు ఇట్లా
ఇలాంటివి ఉంటాయి. తర్వాత ఏమైనా ఇష్యూ అయినా కూడా మదర్కు లోపల బేబీ కూడా ఏమైనా ప్రాబ్లం అయినా కూడా మాకు ప్రాబ్లం వస్తుంది బాబు, చెప్పండి మాకు ఏఎన్సీ మేము ఎంట్రీ చేసుకుంటామంటే మేము ఇక్కడ ఉంటలేము కదా అక్క, సిటీలో ఉంటాం, మేము అక్కడనే చూసుకుంటాం అన్నట్టు మాట్లాడారు. అంతవరకే తెలుసు సార్, నాకు ఇక మిగతా ఏం తెలియదు. స్వాతి చనిపోయినట్లు సమాచారం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు బోరున విలపించారు. మరోవైపు విషాదకర ఘటనతో మహేందర్ రెడ్డి స్వాతి స్వగ్రామంలో ముందు జాగ్రత్తగా పోలీసులు మోహరించారు. హత్య విషయం తెలిసిన మహేందర్ రెడ్డి తల్లిదండ్రులు స్వాతి బంధువులు దాడి చేస్తారనే భయంతో ఇంటికి తాళం వేసి ఊరి నుంచి పరారయ్యారు.